అది ఒక దట్టమైన అడవి మార్గం. సమయం రాత్రి 12 గంటలు కావస్తుంది. కార్తిక్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి తన ఊరికి వెళ్ళడానికి చివరి బస్ కోసం బస్టాండ్లో ఒంటరిగా వేచి చూస్తున్నాడు. చుట్టూ చీకటి, గాలిలో ఏదో తెలియని భయం. చాలాసేపటి తర్వాత ఒక పాత బస్సు వచ్చి ఆగింది. బస్సు లోపల లైట్లు డిమ్గా ఉన్నాయి. కార్తిక్ బస్సు ఎక్కాడు. బస్సులో డ్రైవర్, కండక్టర్ కాకుండా మరో 4 ప్రయాణికులు ఉన్నారు. కానీ ఎవరూ మాట్లాడుకోవడం లేదు. అందరూ తలలు దించుకొని నిశ్శబ్దంగా కూర్చున్నారు. కార్తిక్ వెనక సీట్లో కూర్చుని తన ఫోన్ చూసుకుంటున్నాడు. కొంత దూరం వెళ్ళాక బస్సులోని వాతావరణం చాలా చల్లగా మారిపోయింది. కార్తిక్ పక్కన కూర్చున్న వ్యక్తి వైపు చూశాడు. అతని ముఖం తెల్లగా, కాళ్ళు నల్లగా, జీవం లేకుండా ఉన్నాయి. భయంతో కార్తిక్ కండక్టర్ పిలవడానికి చూశాడు. కానీ కండక్టర్ నవ్వుతూ కార్తిక్ వైపు తిరిగాడు. అతని నోటి నుండి రక్తం కారుతుంది. కార్తిక్ గట్టిగా అరిచాడు. డ్రైవర్ వైపు చూస్తే డ్రైవర్ సీట్లో ఎవరూ లేరు. బస్సు తనంట తానే నడుస్తుంది. బస్సులోని ప్రయాణికులందరూ ఒక్కసారిగా కార్తిక్ వైపు తిరిగి వింతగా నవ్వడం మొదలుపెట్టారు. వారి మనసులు కారు దెయ్యాలు. మరుసటి రోజు ఉదయం ఆ అడవి దారిలో ఒక పాత బస్సు లోయలో పడిపోయి కనిపించింది. పోలీసులు వచ్చి చూసేసరికి అందులో కార్తిక్ శవం మాత్రమే ఉంది. స్థానికులు చెప్తుంటారు, ఆ రూట్లో 10 సంవత్సరాల క్రితం ఒక బస్సు ప్రమాదం జరిగింది. అందరూ చనిపోయారు. ఇప్పటికీ అమావాస్య రాత్రి ఆ బస్సు వస్తుందని అందరి నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ పెట్టాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి.